కృప అంటే ఆంగ్లంలో గ్రేస్ అంటే మానవునికి అర్హత లేకపోయినా దేవుడు అనుగ్రహించే ఉచితమైన ప్రేమ మరియు రక్షణ. అంతా మోసము దగాయే అని మనకు తెలుసు. మరి కృప ఏమి కార్యం చేస్తుంది అంటే, దుర్మార్గుడుగా మరణించుట నాకు ఇష్టము లేదు అంటుంది. ఈ కృప కేవలం దేవుని నుండి మాత్రమే కాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కూడా మనకు లభిస్తుంది అని అపోస్తుడైన పౌలు తెసలోనికయ సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 28వ వచనములో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అన్నాడు. అదే మొదటి తెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 28 వచనాలు చదివితే అక్కడ పౌలు గారు బోధించిన అనేక విషయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆత్మను అర్పకుడి, కీడు చేయకుడి, సంతోషంగా ఉండుడి, ప్రార్థన చేయండి, నిందారహితులుగా జీవించండి అంటూ మీ ప్రాణాత్మ దేహములు పరిశుద్ధంగా ఉండటానికి మీకు యేసుక్రీస్తు కృప తోడై ఉండాలి అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప లేకుండా మన క్రైస్తవ జీవితాన్ని గడిపితే మనం దానిని మన స్వంతంగానే సాగిస్తాం. ఆయన కృపకు తగినట్టుగా ఉంటే కృప మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. ఈ ఉదయకాల ధ్యానంలో అపోస్తుడైన పౌలు గారు తెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అంటున్న గొప్ప వాక్యాన్ని మన దైనందిన జీవితమునకు ఆపాదించుకుందాం. ఎందుకంటే ప్రేమకు పాత్రుడు కాని వారిని ఫలితము ఆశించకుండా ప్రేమించేది దేవుని ప్రేమ. అడగకముందే క్షమించేది కృప. కన్నీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు నీపై జాలిపడేది కృపాభరిత ప్రేమయే. కనుక కృప లేనిదే బ్రతుకలేము అని అర్థం. ప్రార్థన చేద్దామా? సర్వలోకమును సృష్టించి ఏలుచున్న మహిమా ప్రభావములు గల మహారాజా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే నా వందనములు. ఈ శుభదినమున నా ఈ దిన ప్రార్థనను అంగీకరించి నన్నును నీ కృపకు పాత్రుని చేయగలవు. నీ కృప లేనిదే బ్రతుకలేనని ఒప్పుకొనుచున్నాను. యేసు నామములో వేడుకొని వినయముగా ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.